సీనియర్ హీరోలో స్టంట్ చేయమంటే ముందుండేది నందమూరి నరసింహమే. బాలయ్యకు 100 ఏళ్లు వచ్చినా కూడా విలన్ పాత్ర మీదకు ఎగరగలడు. అది ఆయన ఎనర్జీ. ఇదే ఉత్సాహంతో బాలయ్య మొరాకోలో జరిగిన షూట్ లో పాల్గొన్నారు. చాలా కీలకమైన యుద్ధ సన్నివేశాలను అక్కడ చిత్రీకరించిన సంగతి తెలిసిందే. దాదాపు 8 కోట్లు ఖర్చు పెట్టి తీసిన ఈ వార్ సీక్వెల్ అంతా బాగా వచ్చిందట. అనేక గుర్రాలు ఒంటెలు ఉపయోగించి తీసిన ఈ యుద్ధ సన్నివేశాలు బాలయ్య తన గుర్రం మీద నుంచి పడిపోయారట. చుట్టూ ఉన్న గుర్రాన్ని చూసి ఆయన కూర్చున్న గుర్రం భయపడి బ్యాలెన్స్ తప్పిందట. దాంతో బాలయ్య కింద పడ్డారని మూవీ వర్గాల సమాచారం. అయితే ఇక్కడే బాలయ్య ఎనర్జీ గురించి చెప్పుకోవాలి. కింద పడినా కూడా షూట్ కంటిన్యూ చేసి ఆ తర్వాతే హాస్పిటల్కి వెళ్లారట. అయితే ఆయనకు పెద్దగా ఏమీ తగలపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం సిటీకి వచ్చేసిన క్రిష్ అండ్ కో సిటీ అవుట్స్కట్స్ లో వేసిన 10 ఎకరాల్లో సెట్ నిర్మిస్తున్నారు. ఇక్కడే మెజారిటీ షూటింగ్ జరగబోతుందని సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ శాతకర్ణిని సంక్రాంతికి తీసుకురావాలనేది మూవీ టీం ప్లాన్. వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. నీలో ఈ కోణం కూడా ఉందని నాకు తెలీదు. అడ్వెంచర్ టైం. నిన్ను పెళ్లి చేసుకోవాలి. ఐశ్వర్య తెలివిగా చంపాలి. నాకు తెలిసి ఒక్కడే శత్రువు ఉన్నాడు. నేరం బయటపడే ఛాన్సే లేదు.